నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో అంటే వార్తలుగా ప్రజెంట్ చేసి ఒక చిన్న ఆర్టికల్గా న్యూస్గా చదివేసి వెళ్ళిపోయిన వాటిపైన మనము దానికి ఎంత ప్రమాద తీవ్రత ఉన్న దాని మీద మనం టూకీగా విశ్లేషించుకుంటున్నాం. అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలామంది పాస్టర్లు, చాలామంది మేధావులు అతన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ గత వైకాపా ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో చాలా దారుణాలు జరిగాయి. సుమారుగా కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి దగ్గర 54 దేవాలయాలు ధ్వంసమయ్యాయి రికార్డ్స్ ప్రకారం. ఇంకా రికార్డు లేనివి ఎన్ని ఉన్నాయో. అలా కాకుండా రోడ్ సైడ్ ఉండే చిన్న చితక అమ్మవారి గుళ్ళు, హనుమాన్ టెంపుల్ వాటికి ముక్కులు, వాటికి తోకలు విరగొట్టడం, ముక్కులు విరగొట్టడం గట్రా చేశారు. ఇవన్నీ పక్కన పెడితే విజయనగరం జిల్లా రామతీర్థాల్లో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతర్వేదిలో స్వామి యొక్క రథాన్ని తగలబెట్టారు. తిరుమల వెంకన్నకు సంబంధించి భ్రష్టు పట్టించేలాగా ఆహార నాణ్యతలో లోపం, వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలంటే 60 రూపాయలు, ఇలాగ ప్రతిదీ భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వ హయాంలో. ఎందుకు ఆ ప్రభుత్వం ఒక ప్రత్యేక మతానికి, ప్రత్యేక వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చిందా, అందువల్ల ఇలా జరిగాయా అనే దాని మీద ఇప్పుడు ఒక అంశం వైరల్ అవుతుంది. రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్ కూడా సోషల్ మీడియా వేదికలో, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చేసి పెట్టారు. ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ అంతర్వేది నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ అది ఒకప్పుడు వెస్ట్ గోదావరి, భీమవరం, ఉండి, ఆకివీడు, అలాగే అంతర్వేది వరకు కూడా, ఈ నరసాపురం అంతర్వేది వరకు కూడా ఒక మోక పర్టికులర్గా మైకులు సపరేట్గా పెట్టి ఆదివారాల పూట వాళ్ళు ప్రార్థనలు చేస్తూ జన సైనికులను టార్గెట్ చేసేలాగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. వాళ్ళు చెక్కలకి రాళ్ళు కొట్టి ఆ రాళ్ళుతో వాళ్ళు దాడులు చేయడం, చెక్కలకు మేకులు కొట్టి, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఈయన మోదీ గారు కాళ్ళు నాకుతున్నాడు, మోదీ గారికి సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు అని చెప్పడం, విచ్చలవిడితనంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ ఏదో చేతబడి చేసి వాళ్ళకి చేతబడి చేసేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విధంగా అవుతున్నాడు అంటాం. ఒకవేళ ఆ నాయకుని మీద ఇలా అంటారా అని చెప్పి జన సైనికులు ఎదురు తిరిగితే వాళ్ళని ఒకమైన ప్రార్థన నుంచి రాళ్ళు విసరడం జరుగుతుంది. వాళ్ళు ఓపెన్గా ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ముక్కలుగా ఖండాలుగా నరకాలని కూడా పబ్లిక్ మైకుల్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది రికార్డెడ్ కూడా ఉంది, మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడొచ్చు. అంత స్వేచ్ఛ ఎవరిస్తున్నారు? అంత స్వేచ్ఛ ఎందుకు? అక్కడ హోంశాఖ ఏం పనిచేస్తుంది అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ఎవరైతే ఒక రకమైన మతం అంటే హిందూ మతం అని పేరు చెప్తూ అందులో ఉండే నిమ్న వర్గాల వాళ్ళు సర్టిఫికెట్లో హిందూ మతమే అని ఉంటూ ఎందుకు పథకాల కోసం, పైసల కోసం, ఇక్కడికి వచ్చేసరికి మతం పేరు మార్చుకొని మా మత విశ్వాసాలు ఇవి, మేము ఏదైనా చేస్తామని చెప్పడం, ఇదంతా కూడా విపరీత చర్యలకు దారితీస్తుంది. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఒకడు నాకు ఉద్యోగ ధర్మంగా నాకు ఈ మతం ఉంది, ఇది కావాలని విశ్వాసం అయినప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. హైకోర్టు కూడా కొట్టేసింది దాన్ని. కొడితే సుప్రీంకోర్టు చెప్పింది కేవలం బౌద్ధ మతం, హిందూ మతంలో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఈ కులాల వ్యవస్థ ఉంటుంది. లేదు మీరు రాజ్యాంగం పరంగా ఆ మతం స్వీకరిస్తారంటే అప్పుడు మీకు ఈ కులం రిజర్వేషన్ వర్తించదు అని చెప్తున్నారు. సో సుప్రీంకోర్టే చెప్పినప్పుడు ఇంకేం చేయాలో చేతకాక వీళ్ళు స్థానిక ప్రజల మీద, వాళ్ళ మత విశ్వాసాల మీద కాని వాళ్ళ మీద ఇలా రాళ్ళు రువ్వుతున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టు పాస్టర్లు కూడా ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్య అంటే ఒకవేళ అరెస్ట్ అయినా మళ్ళీ పైకొచ్చి నేను మీకోసం నిలబడ్డాను అందుకే ఇలా చేస్తున్నాను చెప్పి డబ్బులు దండుకునే ప్రయత్నం. ఒక పర్టికులర్ పాస్టర్ అయితే ఆయన వాస్తవానికి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆ పాస్టరు, కానీ నేను ఒక దళితుడిని చెప్పుకుంటూ అంటే సానుభూతి కోసం, కేవలం ప్రొటెక్షన్ కోసం దళితుడిని అని చెప్పుకుంటూ మరికొద్దిగా దళిత సమాఖ్యని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వాస్తవానికి
క్రిస్టియన్ ఉంది, ముస్లిం ఉంది, హిందూ మతం ఉంది, కానీ ఈ దళిత క్రిస్టియన్ అనే మతం ఎక్కడుంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. నిజంగా అటువంటి మతం ఒకటి ఉందా? ఈ క్రిస్టియానిటీకి దళిత క్రిస్టియానిటీకి తేడా ఉందా? వీళ్ళు చదువుకునే వాళ్ళ పవిత్ర గ్రంథం, వీళ్ళు చదువుకునే పవిత్ర గ్రంథం వేరువేరా? సో ఇట్లాంటి ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా అనేసే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు వెనకున్న ఆ శక్తి ఏంటి? అది మనం ఎండగట్టే ప్రయత్నం చేయాలి. లేదంటే చాలా విద్వేషాలు రెచ్చగొట్టి స్థానికంగా మనలో మనకి కల్లోహాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఏదైతే పెహల్గాం దాడి ఘటన జరిగిందో, నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరీ చంపారో, మనలో మనం అంతర్గతంగా కొట్టుకునే కాన్సెప్ట్లో అక్కడ పాకిస్తాన్ అటాక్ చేస్తే ఈ రెండు మతాలు ఇలాగ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మధ్యలో వేరే మతం వచ్చి వాడు స్వలాభం కోసం మరికొద్దిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన విషయం. దీనిపై ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా దీన్ని కట్టడి చేస్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఒక విధంగా మౌనం వహిస్తున్నారు. సరే, ఇది కామ్గా టాక్టీస్గా ట్యాకిల్ చేయాలని, కానీ ఆ మౌనం విపరీత ధోరణికి దారితీస్తే మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం అన్నారు ఒక కవి. కాబట్టి దీనిపై జన సైనికులు అలాగే జనసేన అని అయిన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడనే కసి ఇక్కడ వీళ్ళ ఎవరైతే మిగతా మత ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళకి లోపల కసి పెరుగుతోంది. దాన్ని ఆయన యొక్క జన సైనికుల మీద చూపిస్తున్నారని కూడా ఒక విమర్శ ఉంది. ఇది చినికి చినికి గాలివానగా మారుతుందా, ఇక్కడికి ఇది కామప్ అవుతుందా అనేది చూడాలి. 2019 తర్వాత జరుగుతున్న దాడులకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సగటు పౌరుడు యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏం చేస్తారు.